హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న జామ చెట్ల కోసం వీడియో తీసానండి. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రొబ్బ ఏంటంటే మా జామ చెట్టుకున్న రొబ్బ ఇరిగిపోయిందండి. దీన్ని చూసారు అసలు ఎంత పోతుందో. చాలా చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఎందుకో మరి ఇరిగిపోయింది. బాగుంది కదా అని వీడియో తీసుకున్నాను. ఇది వచ్చేసి మా ఫస్ట్ జామ చెట్టు అనమాట అండి, చాలా పెద్దది. ఇది కూడా విత్తనం ద్వారా వచ్చిందేనండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టు అనమాట. దీని కాయలు పొద్దున్నే కోసాము, కొన్ని పళ్ళకి మారినాయి అనేసి ఇవి కోసామన్నమాట. మా ఆయనగారు కోస్తున్నారు. ఇది వాళ్ళ అడ్డొచ్చిందండి కోస్తుంటే. అంటే మేము ఇంటి దగ్గర నాటుకోళ్ళు పెంచుకుంటాము, వాటి పిల్లల్ని కాకిలా వెతికిపోతున్నాయని ఇవాళ జామ చెట్టు కింద నుంచి అలా కట్టామన్నమాట. ఇది వచ్చేసి కాయలు కోయడానికేమో అడ్డొస్తుంది, అయినా పలకమారిన కాయలు ఉన్నాయనేసి జాయిగా మా ఆయన గారు కోసారు. ఇది పెద్ద చెట్టు అండి. దీని కాయలు కూడా చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. మా ఇంటి దగ్గర 3 మొక్కలు ఉన్నాయి జామ మొక్కలు, అందులో పెద్ద మొక్క అనమాట ఇది. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇలా గోడ పక్కన వేసాము అనమాట ఈ చెట్టు. మా ప్రహరీ పక్కన ఉంటుంది. మళ్ళీ ఇదొక మొక్క అండి. ఇది కూడా చిన్న మొక్కే. ఇది కూడా ఒకసారి వేరే చోట వచ్చిన మొక్క మా అబ్బాయి తీసి ఇక్కడ వేసాడనమాట. వేసిన తర్వాత ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చినాయి, కానీ మేము ఎప్పుడు కొయ్యలేదు దీన్ని. అంటే 1-2 కాయలు అలా వచ్చాయి. ఇప్పుడైతే చాలా ఎక్కువ కాయలు వచ్చినాయి. పొద్దున్న కాయ పండింది దీనిది. కోసి ఓపెన్ చేసినప్పటికీ లోపల మాత్రం పింక్ కలర్ అండి. ఇవి చాలా బాగుంది చూడడానికి, కానీ పుచ్చుంది అనేసి మేము ఇంకా కాయని తినలేదు, పడేసాము. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇవి పండిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను. కానీ కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి లోపల జాంకాయ. ఇది చిన్న మొక్కేనండి, అయినా పోతేస్తుంది. అంటే నేలలో వేసిన మూల ఇవి బాగానే కాస్తున్నాయండి కాయలు. మళ్ళీ ఇదొక మొక్క అండి. ఇది కూడా విత్తనం ద్వారా వచ్చిన మొక్కే, మేము వేయలేదు. విత్తనం ద్వారా వచ్చినయే తీసి ఇక్కడ ఇలా వేసాను అనమాట నేను. అయితే ఇది చిన్న కాయనండి. ఇది కూడా స్వీట్గానే ఉంటుంది. ఫస్ట్లో పెద్దగానే వచ్చాయి, మళ్ళీ తర్వాత ఎందుకో తెలీదు ఈసారి చిన్న చిన్న కాయలే పలక మారిపోతున్నాయి. ఇదిగో పూతగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కాయలు కాస్తుంది. ఆల్రెడీ కోసేసాం. ఇవే పెద్ద చెట్టు ఫస్ట్ కోసాం కదండి, ఆ కాయలు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.